మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేన బంగారు పాదాలకు లెక్కన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందావా. మరి కాల సమయం సజీలెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుస్తున్నాంతో ఆమె. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, విడుదల ఏర్పాటు దినవాక్య భాగము ఆదికాండము 30వ అధ్యాయము 14 నుంచి 24 వచనాలు ఈ విధంగా రాయబడినాయి. ఆదికాండము 30వ అధ్యాయము 14 నుంచి 24 వరకు ఈ విధంగా రాయబడినవి. గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను కూడా తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరి సహోదరుల యొక్క సంభాషణ ఎప్పుడైతే యాకోబు తాను ప్రేమించిన రాహేలు విషయంలో తన మామకు ఉడుగం చేసి 7 సంవత్సరాలు కొలువు చేసి మరి వివాహం చేసుకున్నప్పుడు మరి తండ్రి, అంటే రాహేలు యొక్క తండ్రి తను మోసపరిచి, అల్లును మోసపరిచి మరి లేయాను ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇది మా ఆచారం అని చెప్పి పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదని చెప్పి ఆ విధంగా మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయించుకుని మరి రాహేలు కూడా వివాహం చేశాడు. అయితే వారికి కలిగిన బిడ్డలను బట్టి, వారి సంతానాన్ని బట్టి, మరి రాహేలుకు సంతానం లేకపోతే అప్పుడు రాహేలు తన పనివారిని, అంటే తన యొక్క సహకారి చేత మరి బిడ్డలు పొందాలని ఆశపడి ఆ విధంగా తాను బిడ్డలు సంపాదించుకుంది. లేయా కూడా బిడ్డలు కలిగిందే ఉన్నది. అయితే తనకు వయసు ఉడిగినందున మరి సంతాన ప్రాప్తి లేని పరిస్థితుల్లో తాము ఉన్నప్పుడు మరలా నేడు ఆ బిడ్డలిద్దరిని పట్ల, అంటే లేయా పట్ల, రాహేలు పట్ల దేవుడు మరలా గర్భఫలాలను తెరవడము, వారు ఆశీర్వదింపబడము, దీవింపబడము వాక్యంలో మనం చూడగలం. అందుకనే గోధుమల కొలకాలమున రూబేను వెళ్ళి పొలములో అంటూ పుత్రదాత వృక్షపు పండ్లను చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు దాని గురించి, నీ కుమారునికి పుత్రదాత వృక్ష పండ్లను కొన్ని మాకు చేసేమని లేయని అడిగారు. ఇక్కడ ఈ పుత్రదాత వృక్షఫలము అనగా బిడ్డలకు కలిగేది, సంతానం కలిగేదిగా ఆ దినాల్లో భావించే ఆ యొక్క ఫలాలు తినడం ద్వారా తిరిగి మరలా వారు గర్భఫలాన్ని పొందేవారే ఉంటారనే విషయాన్ని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ లేయా కుమారుడు ఆ విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని గమనించిన మరి తన సహోదరి, మరి ఎవరైతే రాహేలు ఉందో తాను వాటిని ఆశించినప్పుడు తాను ఇవ్వలేదు. అందుకనే తిరిగి రాహేలుతో లేయా అంటుంది, నా భర్తను అన్యాయంగా పొందావు, మరలా ఇప్పుడు నీవు ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నట్టుగా తను మాట్లాడింది. అయితే ఆమె, నా భర్తను తీసుకుంటేవే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు పుత్రదత్తపు వృక్షపండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్ష ఫలములు పండ్ల నిమిత్తము అతడి రాత్రి నీతో దయనించినని చెప్పాను. ఈ విధంగా మరలా ఆ పళ్ళ ద్వారా, అవి తినడం ద్వారా, తద్వారా మళ్ళీ వారు ఏమవుతున్నారంటే గర్భఫలాన్ని, అంటే బిడ్డలను కలిగిన వారై ఉంటున్నారు. సాయంకాలం మందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్ష ఫలములను నిన్ను
కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ సంతానమును అనగా 5వ సంతానమందు కుమారుని కనెను. ఎప్పుడైతే లేయా మరలా 5వ కుమారుని కన్నదో ఆ కుమారుడు కలిగిన దాన్ని బట్టి, అంటే తాను ఏదైతే ఆ ఫలాన్ని పుత్రదాత వృక్ష ఫలాన్ని ఆశించి తినదో ఆ తరువాత మరలా గర్భవతి దాల్చడం ఇవన్నీ కూడా వాక్యం ద్వారా సెలవిస్తుంది. అయితే లేయా నేను నా పెనిమిటికి నా దాసి విడిచినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకొని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టాను. ఆ కుమారునికి ఇస్సాకారు అని పేరు పెట్టింది. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అతడు లేయా అంటే అప్పుడు లేయా దేవుని మంచి బహుమతి నాకు దయచేసనని నా పెనిమిటికి 6 కుమారులు కనియున్నాను గనక అతడిక్కను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబులోను అను పేరు పెట్టింది. అంటే వారి వారి యొక్క సమయాలలో బిడ్డలు కలిగినప్పుడు వారికి బిడ్డలకు నామకరణం చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని చేత దేవుని ద్వారా కలిగిన వారిగా వారు ఆనందించిన వారే ఉన్నారు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, అప్పుడు నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను గనుక అతడు ఇంకను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబులూను అను పేరు పెట్టాను. అంటే కలగబోయే బిడ్డను బట్టి, కలిగిన బిడ్డలను బట్టి తాను ఏ విధంగా బిడ్డపోయే ఆ యొక్క బిడ్డలకు నామకరణ విషయంలో తాను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నదన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆ తరువాత ఆమె మరి కుమార్తెను కని ఆమెకు దీనాను పేరు పెట్టెను. దేవుడు రాహేలునకు జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భఫలము తెరిచెను. అంటే ఇప్పుడు రాహేలు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ఆమెకు మరీ గర్భఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆమె గర్భఫలము తెరవబడేను అన్నాడు. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను అంటుంది. అంటే ఏదైతే తన మీద అవమానం ఉందో అవమానాన్ని దేవుడు తీసివేశాడు, నా గర్భఫలాన్ని ఇచ్చాడు, నన్ను తల్లిని చేశాడు అనే విషయాలను దేవుని సన్నిధిలో చెప్తూ చివరిగా అంటుంది, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క బిడ్డల విషయంలో, వారికి కలిగిన సంతానం విషయంలో, వారి వారి సమయాలలో వారు పుట్టిన విధానాన్ని బట్టి వారికి దేవుడు నామకరణ చేశాడు. అంటే ఇక్కడ దేవుని చేత దేవుని ద్వారా మరి ఆ కార్యాలు జరిగినవని వారు విశ్వసించి ఒప్పుకుంటున్నారు. అందుకనే చివరిగా అంటున్నమాట, ఆయన మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టింది. ఇక్కడ బిడ్డల విషయంలో, దేవుడిచ్చే విషయంలో, ఆశీర్వదిస్తున్న విధానంలో తాను ఎంతగా దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ప్రేమకు తగినట్లుగా వారు జీవించినట్లు, అంటే దేవుని వాక్యమును బట్టి, దేవుని ఉపదేశమును బట్టి, లేయా అయితేనేమి, రాహేలు అయితేనేమి, మరి తన యజమానుడైన యాకోబును బట్టి వారు విశ్వాసంలో కొనసాగిన వారే ఉన్నారు. అట్టి రీతిలో కూడా మనము కూడా విశ్వాసంలో కొనసాగింపబడాలి. అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడక ఒక నిరీక్షణ కలిగి ప్రభువు కొరకు ఎదురు చూస్తూ, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రతిఫలం మనకి అనుగ్రహించింది. కాబట్టి అట్టి పరిస్థితులను, అట్టి యొక్క ప్రార్థనా అవసరతల్లో మనము దేవునికి వేడుకున్నప్పుడు దేవుడు మన అవసరతలన్నీ తీర్చినని మరి ఉదయకాల సమయమున వాక్యము తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, ఇదిగో నాయన, మరి నీ వాక్యము సెలవిచ్చినట్లు నీ వాక్యమును బట్టి, నీ శ్వాసమును బట్టి తండ్రి మేమేమన్నామో కేవలం నీ ఉచితమైన కృపయనామని ఎరిగి నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు, జీవించుటకు
నాకు మొక్క నేర్పించండి. ప్రత్యేకించి హాస్పిటల్స్ అది ఇంటి ఉన్నారు ముట్టని లేవనెత్తండి. తండ్రి తన ప్రియుల పౌరుల కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షేమం కలిగి నేను ఇచ్చి రాజ్యంలో కూడా ఇచ్చేవాడిని. ఏ సొంతకులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి గాక. మా దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలు ఏకాదశులు తప్పించు. రాజ్యము శక్తి మహిమ అనంతో నేను ఉన్నది. ఆమేన్. నా పరమతైన ప్రేమ ప్రభావిస్తూ ఆదరణకర్త పరిశుధాత్మ సహాయము శ్రద్ధతో రెండు సంరక్షించుగాక. ఆమేన్.